ఇదే సార్ వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీస్ లో లేడీస్ ది ముక్కు పొడ కానించి వడ్డానం వరకు ప్రతి ఐటమ్ కూడా మనకి అతి తక్కువ తూకాల్లోనే తయారు చేసే లైట్ వెయిట్ జ్యువెలరీ. ఏంటయ్యా మీ దగ్గర ఏదో హెవీ జ్యువెలరీ ఉందంట కదా, ఏది తీయండి బయటికి. మీకోసమే సార్, మీకు తగ్గ జ్యువెలరీ ఇదంతా సెట్ చేసి పెట్టింది. సార్ నమస్తే సార్. మీరేంటే ఇక్కడికి వచ్చారు? ఆల్రెడీ షాపింగ్ చేస్తాం సార్, చూడండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వాలిపోతారే మీరు. సార్ బయట తరుగు పెట్టే డబ్బులతో ఇక్కడ గోల్డ్ వస్తుంది సార్, ఇంతకన్నా ఏం కావాలి సార్? లైఫ్ టైం వారంటీ ఇస్తాను, ఇంకా ఇంతకన్నా కస్టమర్కి ఏం కావాలి సార్? సార్ ఎప్పటి నుంచో నాకు కలిసి సార్, ఇవాళ తీరిపోయింది సార్. నన్ను ఇప్పుడు దాకా గడ్డం నవ్వినారు, ఇప్పుడు గోల్డ్ నవ్వినంటారు సార్. సేమ్ 22 క్యారెట్ లాగానే ఉంది కదా, బంగారం లాగా సేమ్ యాస్టేజ్. ఖచ్చితంగా సార్ 916 ఏ రకంగా ఉంటుందో అదే మాదిరి ఇక్కడ మనం షీట్ గోల్డ్ లో తయారు చేసి ఇస్తున్నాం. 916 లో ఎన్ని మోడల్ ఏ కార్పొరేట్ కంపెనీల్లో చూడండి అదే మోడల్ ని యాజ్ ఇట్ ఈజ్ 100 to 100 మ్యాచింగ్ చేసి అక్కడ కేవలం వేస్టేజీ తోటే ఇక్కడ మీరు ఐటమ్ కొనేసుకోవచ్చు. చెయ్యబండి ముందా. ఈరోజు మనం వెంకటరమణ కట్టు గాజులన్ జ్యువెలరీస్ లో మెన్స్ జ్యువెలరీ మెలా గొప్పగా లాంచింగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ దీని లాంచింగ్ కల కారణం ఏంటంటే మనం ఏ స్టోర్లో చూసుకున్నా జెంట్స్కి చాలా తక్కువ వెరైటీ దొరకతున్నాయి. ఎందుకంటే ఎక్కువగా ప్రాధాన్యత అంతా లేడీస్కే ఇవ్వడం జరుగుతుంది. జెంట్స్ కంటూ చాలా తక్కువ మోడల్సే దొరుకుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జెంట్స్ మెలా అంటూ ఇది దింపడం జరిగింది. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకే బంగారం అన్నది చాలా అవసరమైన విషయము. ఎందుకనంటే వారు కనీసం ఫంక్షన్లకనో లేకపోతే పార్టీలకనో ఈ రకమైన బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే లేడీస్కి అవసరం. కానీ జెంట్స్కి ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్కైనా లేకపోతే వర్కర్స్కైనా లేదంటే బిజినెస్ మ్యాన్కైనా ఫైనాన్స్ వాళ్ళకైనా ఎవరికైనా సరే మనం ఖచ్చితంగా ఒక చైను ఒక ఉంగరం అన్నది లేకుంటే ఎదటి పక్క నుంచి మనకు కావాల్సిన ఒక ఇంపార్టెన్స్ అన్నది మనకి దొరికేది రోజులు కావు. మన డ్రెస్ను బట్టి మన ఒంటి మీద ఉన్న గోల్డ్ని బట్టి మనకి మర్యాద దొరుకుతుంది. ఇదంతా కూడా జెంట్స్కి ఖచ్చితంగా కావాల్సిన విషయం. ఎందుకనంటే 10 చోట్లకి తిరుగుతాం, 10 చోట్ల వర్క్స్ చేస్తాం. ఎక్కడైనా సరే మనకంటూ ఒక ఇమేజ్ అన్నది రావాలి అని అంటే మన డ్రెస్ మీద లేదంటే మనం ఉండే గోల్డ్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఎక్కువగా మనం దీన్ని లక్షల్లో పెట్టి కొనాలి అని అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంతంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఎంప్లాయనో లేకపోతే ఒక వర్కరో తీసుకోవాలి అని అంటే చాలా కష్టమైన విషయమే. అందుకోసమే వెంకటరమణ కట్టుగాజులన్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా మీకు రకరకాల మోడల్స్ని ఏదైతే వేస్టేజీ ఉందో ఆ వేస్టేజీ తోటే తయారు చేసి ఇచ్చే ఒక కాన్సెప్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. సార్ మెన్స్ వెరా అంటే ఎక్కడా దొరకలేని వెరైటీ మొత్తము మనం ఒకే దిక్కుని తీసుకురావటం అన్నదే మన కాన్సెప్ట్ సార్. ఇదంతా కూడా గొలుసుల్లో 1/2 గ్రామ్ నుంచి మొదలయ్యి 38 గ్రాముల వరకు గొలుసులు దొరికే విషయం ఉంది. 1 గ్రాముతో మొదలయ్యి 5-4 గ్రాముల్లోనే పెద్ద పెద్ద ఉంగరాలు దొరికే విషయం ఉంది ఇక్కడ. అలాగే బ్రాస్లెట్లు, అలాగే సిఎన్సి కడియాలు కానీ లేకుంటే సద్దాజీ కడియాలు కానీ లేదంటే కుందన కడియాలు కానీ నకాషీ కడియాలు కానీ ఇలాగా ఎనీ టైప్ ఆఫ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అన్ని మోడల్స్ని ఇక్కడ మనం తయారు చేసి ఇవ్వటం అన్నది చేస్తున్నాం. అండ్ రెడీ డిస్ప్లే ఉంటుంది ఇంత స్టాకు. అంతేకాకుండా మీరు ఏ కార్పొరేట్ కంపెనీల్లోనో ఏ గూగుల్లోనో చూసుకుంటే మోడల్స్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్స్ని ఇక్కడ తక్కువ బడ్జెట్లో తయారు చేసి ఇచ్చే కాన్సెప్ట్ ఇది వెంకటరమణ కట్టుగాజులన్ జ్యువెలరీస్ సబ్జెక్ట్ అండి. సార్ ఇది వచ్చేటోడికి ఫర్ సపోజు ఒక 20 గ్రామ్స్ చైన్ సార్. ఇది ఒక 20 గ్రాములు గొలుసు ఇది మా దగ్గర. కానీ ఇదే గొలుసు మనకి 916లో చేయించుకుంటే 100 నుంచి 110 గ్రాములు తయారవుతుంది. ఆ వెయిట్లో తయారయ్యే ఒక గొలుసుని మేము కేవలం ఒక 20 గ్రాముల్లో తయారు చేస్తున్నాం. ఏ రకంగానంటే ఫర్ సపోజు 100-120 గ్రాములు అయ్యే గొలుసు ఒక వేస్టేజ్ వచ్చేటోడికి మీకు దగ్గరగా 18 నుంచి 20% అప్పుడు చూసుకుంటే 20 గ్రాములు ఏదైతే ఉందో దానికి వేసే ఛార్జెస్ అనమాట. అంటే తయారయ్యే ఛార్జెస్ వేస్తారు అక్కడ. ఆ తయారయ్యే ఛార్జెస్లోనే ఇక్కడ మనం ఐటెం తయారు చేసి ఇవ్వటం చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ మొత్తం మీకు 20 గ్రాములు అని అంటే దగ్గర 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో పూర్తిగా ఇంకా అక్కడ పోయినట్టే మీకు డబ్బులు అయ్యి ఆ వేస్టేజీ మొత్తం పోయినట్టే. అలాగే
దాని నిమిత్తం ఈవేళ రోజున 100 గ్రాములు పెట్టాలంటే 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, 2 లక్షల రూపాయలు మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలి. కానీ 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టే పని లేకుండానే 2 లక్షల రూపాయలు ఏదైతే మేకింగ్ ఛార్జెస్ పోయే డబ్బులు ఉన్నాయో ఆ 2 లక్షలు పోయే డబ్బుల్లోనే మనకి పూర్తిగా ఐటెం తయారు చేసి ఇవ్వటం చేస్తున్నాము. మళ్ళా మీరు ఈ ఐటము ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చినా సరే దీనికి 60% క్యాష్ రిటర్న్ ఇవ్వటం కూడా చేసేస్తున్నాం. మీరు 2 లక్షల రూపాయలు కాదు, కేవలం ఒక 80,000 రూపాయల ఖర్చుతోటే మీకు కావాల్సిన మోడల్స్ని ఇక్కడ దొరుకుతుంది. మళ్ళీ 1,20,000 రూపాయలు ఏదైతే ఉందో రిటర్న్ మీకు వచ్చే అవకాశం పూర్తిగా బిల్డింగ్లో ఉందన్నమాట. ఇలాంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం ఆడవాళ్ళకి కావాల్సిన నక్లిస్లు, వడ్డానాలు, అరవంకీలు, ముక్కు పొడకలు కానించి వడ్డానాల వరకు ఎన్నో మోడల్స్ని మనం తయారు చేస్తూ ఇదొక 2 దశాబ్దాలుగా దీన్ని ఈ రకంగా ఇన్ని స్టోర్లు మెయింటైన్ చేస్తూ దీన్ని తీసుకొచ్చాము. ఇంత గ్రాండ్ సక్సెస్గా ఎన్నో ఈవెంట్లు చేయడానికి కూడా కారణం ఏంటంటే తక్కువ బడ్జెట్లో చేసే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీని నిలిపించి ఉండిచ్చారు. కాబట్టే ఇంత అలాగే మనం గ్రాండ్ అన్నది ఈవెంట్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీకు ఒక వివరణ చెప్పాను, అంటే ఇక్కడ ఒక గొలుసు ఉంది, ఇది ఇన్ని గ్రామ్స్లో మేము అమ్ముతున్నాము అని ఒక సబ్జెక్ట్ మీకు చెప్పాను. అంటే దీని గురించి మీకు ఇదేమి ప్రమోషన్ కాదండి, ఇది ఇప్పుడు నేను ఎటువంటి స్కిట్టో లేకపోతే ఇలా చెప్పండానో చెయ్యండానో మీకు ఎవ్వరికి నేను ఏమీ చెప్పలేదు. నాకు కావాల్సింది ఏంటంటే సార్ మీకు దీని మీద ఉండే డౌట్లు ఏంటి, ఇది మీరు ఎవరికి కొనమని చెప్పక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, దాని సబ్జెక్ట్ మీకు చెప్పాను, దాన్ని మించి మీకు వచ్చిన డౌట్స్ కానీ లేదంటే మీకు దీని మీద ఉండే అనుమానాలు కానీ లేకపోతే బెనిఫిట్లు కానీ ఏమనిపిస్తుంది, మీకు మనసుకి ఏది తోస్తే మీరు నాకు అది అడిగితే దానికి తగ్గ ఒక డిస్కషన్ అన్నది నేను చెప్పగలుగుతాను. మీకు దీని గురించి ఏమైనా అర్థమైంది సార్? అందరికీ నమస్కారం అండి. సార్ ముందుగా సతీష్ గారు ఆయన ఈ కాన్సెప్ట్ గురించి చెప్పారు. సరే నేను యాక్చువల్గా హైదరాబాద్ లేను, నేను వేరే ఊళ్ళో ఉంటే ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ ఉందండి అంటే ముందు నేను నమ్మలేదు. నేను తర్వాత మా మేనేజర్ లేదండి ఆయన చెప్పిన వాస్తవాలు ఉన్నాయి, ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ఇది ముఖ్యంగా మగవాళ్ళకి వచ్చేసి ఇది ఒక కొత్త విషయం, సో మీరు ఒక్కసారి వినండి అని చెప్పేసి నాకు విషయం చెప్పారు. తర్వాత మళ్ళీ నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా పెళ్ళిళ్ళకి అంతా వెళ్ళేటప్పుడు అందరూ ఏంటంటే లేడీస్ చాలా ఫుల్గా ఆర్నమెంట్స్ వేసుకొని వెళ్తారు. ఇప్పుడు సార్ ఆశీర్వాదంతో ఏంటంటే మగవాళ్ళు కూడా బాగా ఆర్నమెంట్స్ వేసుకొని వెళ్ళొచ్చు. లేడీస్కి జెంట్స్కి మంచి కాంపిటీషన్, అంటే లేడీస్ ఒకరే కాదు కదా, మనం కూడా వేసుకోవచ్చు అనేది ఒకటి. తర్వాత ఈరోజు కొంచెం అలా గ్రాండ్గా ఉండడంలో తప్పే ఉందండి. లైఫ్లో కొంచెం ఎప్పుడు మనం బ్రతికి ఉన్న రోజులు కొంచెం లావిష్గా అంటే ఉండాలని అనిపిస్తుంది చాలామందికి, కానీ కొందరికి ఎకనామికల్ పరిస్థితి వల్ల కాంపిటీషన్లో వాళ్ళు ఉండలేరు, సో వాళ్ళు కొంచెం ఆ బాధలో ఉంటారు. బట్ సార్ చెప్తున్న ఒక కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా దాదాపు ఆ లెవెల్లోనే ఎక్కడ తక్కువ లేకుండా వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళు ఈ విధంగా జ్యువెలరీ వాళ్ళు వేసుకొని వాళ్ళు చేయవచ్చు. 2 విషయాలు అంటే బేసిక్గా కాస్ట్లీ జ్యువెలరీ అంటే రియల్ కాస్ట్లీ జ్యువెలరీ ఇన్వెస్ట్ చేసి రేపు ఏదైనా అది అంటే ఏదైనా పోయిందంటే చాలా మనకి లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ ఒక పాయింట్ వచ్చేటప్పటికి చాలా సేవింగ్ ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్లోనే ఇవి మనం చేయవచ్చు అని చెప్పేసి అన్ని రకంగా చూస్తున్నప్పుడు ఇది కామన్ మ్యాన్కి, ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఒక మిడిల్ క్లాస్, లిటిల్ లోవర్ మిడిల్ క్లాస్ ఆ లోవర్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కళలు నెరవేర్లాగా అంటే పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా గ్రాండ్గా అంటే తక్కువ ఏం కాదు, ఇది మరీ డౌన్ చీప్ ఏం కాదు, మరీ కాస్ట్లీ ఏం కాదు, వెరీ వెరీ రీజనబుల్ లో రేట్లో వాళ్ళు సేమ్ అదే గోల్డ్ ఆర్నమెంట్స్ చూసారు మీరు, చాలా అద్భుతంగా డిజైనింగ్ కానీ కార్వింగ్ కానీ ఏమాత్రం రియల్ ఒరిజినల్ జ్యువెలరీకి అసలు సోకాల్డ్ కాస్ట్లీ జ్యువెలరీకి తక్కువ లేదు, చాలా బాగా చేశారు. నాకు కూడా వేసారు, గోల్డ్ మ్యాన్ అయిపోయింది నేను కూడా చేశారు. సో ముందుగా ఆయనకి బెస్ట్ విషయం, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మగవాళ్ళకి తీసుకొచ్చి ఈరోజు మెన్స్ గోల్డ్ మేళా పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు. సో అందరూ ఆశ్చర్యాలు. సార్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నా డౌట్ అంటే ప్రజల డౌట్ కూడా ఏంటంటే ఇప్పుడు రేపు ఫ్యూచర్లో వచ్చే డౌట్ కూడా ఏంటంటే ఇది ఈ ఒక ఏదైతే మెరుస్తుందో ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు దాకా అలా ఉంటుంది? ఐటమ్ ఉన్నంత కాలం కూడా గోల్డ్ ఏ రకంగా ఉంటుందో సేమ్ అదే రకంగా ఉంటుంది సార్. ఐటమ్ ఉన్నంత కాలం కూడా మా షాప్ తరపు నుంచి ఫ్రీ సర్వీస్ ఉంది.
ఫర్ సపోజ్ మనం 916 కొన్నాం, ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనం బ్యాంకులోనో లేకపోతే మన లాకర్లోనో పెట్టినప్పుడు లేదా మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డల్ అవుతుంది. ఆ డల్ ఒక 100% ఉన్న దాన్ని 80కో 70కో డల్ అవుతుంది. డల్ అవ్వకుండా కొత్త దానిలో అయితే ఉండదు కదా. దాన్ని మెరుగు ఇవ్వాలన్నా సరే ఇవాళ రోజున ఒక బ్యాంగిల్కి అంటే ఒక ఉంగరానికి వేసినా సరే ఇవాళ పెరిగిన రేట్లకి 500 అని 1000 అని ఐటమ్ని బట్టి ఛార్జెస్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటోడికి ఫ్రీ సర్వీస్ అన్నది ఇవ్వటం చేస్తున్నాం. అంటే ఐటమ్ ఉన్నంత కాలం కూడా కస్టమర్ దగ్గర అది కొత్త పీస్ లాగే ఉంటుంది. 5 గ్రామ్స్ లోపు ఉన్నాయి అన్నీ కూడా అరుగుదల మినిమం టు మినిమం 4 to 5 ఇయర్స్ వరకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వెయిట్ ఏ అయితే వస్తున్నాయో 8 గ్రామ్స్లో 10 గ్రామ్స్లో ఇలాగ 20 గ్రామ్స్ ఏ అయితే ఉంటున్నాయో ఇది లైఫ్ టైం 916 ఎట్లా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది 100% సార్. అంతకన్నా ఇంకేం కావాలండి? సార్. క్లారిటీ ఇచ్చారు. అందుకని డౌట్లు నాకు ప్రస్తుతానికి రావట్లేదు. ప్రస్తుతానికి నాకు వచ్చిన డౌట్ అది ఒకటే. సార్. మిగతానే ఏదైనా డౌట్ ఉంటే అడగండి. శ్రీనాథ్ గారు, సార్. ఇది 20 గ్రామ్స్ ఉంది. Yeah. ఒక 20 గ్రామ్స్ అనుకోండి, గోల్డ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? మేము చేసింది 20 గ్రామ్స్ అండి. దీని టోటల్ వెయిట్ వచ్చేటోడికి 110 గ్రామ్స్ ఉంది ఇందులో వచ్చేటోడి. 110 గ్రామ్స్ లో గోల్డ్ ఎంత ఉంటుంది? మీకు అదే అంటున్నానండి. ఇప్పుడు 20 గ్రామ్స్ మేము పేమెంట్ తీసుకుంటున్నాం అంటే ఒక పర్ సపోజ్ చిన్న మొత్తంగా అనుకుందాం, ఒక గ్రామ్ తీసుకున్నాం మేము అంటే ఒక 10,000 రూపాయలు తీసుకున్నాం. మీకు తిరిగి 6,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఒక పక్క బిల్డింగ్ ఇస్తున్నాం. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఒకటి హెడ్ ఆఫీస్లో, 2 కస్టమర్ దగ్గర, 3 ఆ స్టోర్ బ్రాంచ్లో, 4 గూగుల్ క్రోమ్లో. అంటే ఒక కస్టమర్ దగ్గర బిల్లు మిస్ అయింది, ఈ ఐటమ్ రిటర్న్ ఇవ్వాలి అంటే వాళ్ళకంటూ ఒక బిల్లు ఆప్షన్ ఉండాలి. కాబట్టి ఈ బిల్లుని కస్టమర్ ఏ రకంగా మిస్ చేసినా సరే మా దగ్గర గూగుల్ క్రోమ్లో కానీ స్టోర్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ సేవ్ చేస్తూ ఈ 6,000 మేము ఇస్తానన్న 6,000 ఏదైతే ఉందో అది రీబ్యాక్ రిటర్న్ బ్యాక్ ఇస్తున్నాం. అంటే అది లైఫ్ టైం, అది పూర్తిగా లైఫ్ టైం. మీరు అనొచ్చు ఇందులో గోల్డ్ ఏ పర్సంటేజ్ ఉంటుంది అని. ఈ 1000 రూపీస్ మేము తీసుకుంటున్నాం, దీనిలో ఈ 4,000 రూపీస్ మేము తీసుకొని అదే 10,000లో 4,000 మేము తీసుకొని మిగతా 6,000 రూపాయలు మీకు ఇస్తున్నాం కదా. ఈ 6,000 రూపాయలకు తగ్గ గోల్డ్ని దానిలో పెడతాం. అందువల్లే అది లైఫ్ టైం అది నడుస్తుంది. ఈ 4,000 రూపాయలు మాకు ఏదైతే ఉందో మేము మేకింగ్ కానీ స్టోన్స్కి కానీ సర్వీస్కి కానీ హెడ్ అక్కడ వర్కర్స్కి కానీ ఇక్కడ స్టోర్స్కి కానీ ఇక్కడ స్టోర్ ఎంప్లాయీస్కి కానీ అలాగే జిఎస్టీ ట్యాక్స్లని ఇన్కమ్ ట్యాక్స్లని వాట్ ఎవర్ ఎన్నైతే ఉంటాయో ఒక బిజినెస్కి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దానిలో పొదుపుపరిచి ఉన్నాం. ఇప్పుడు మీరు 1 గ్రాము మేము తీసుకున్నాం ఒక ఐటమ్ దగ్గర, ఆ ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అక్కడ 916కి అయ్యే ఖర్చే 10,000 రూపాయలు అవుతుంది. అక్కడ బయట 10,000 రూపాయలు అయ్యే ఖర్చుని ఆ 10,000 రూపాయలకి మేము ఐటమ్ ఇచ్చేస్తున్నాము. దానిలో 4,000 రూపాయలకి మేము ఛార్జెస్ తీసుకుంటూ మిగతా 6,000 రూపాయలు కస్టమర్కి తిరిగి ఎన్నాళ్ళ తర్వాత అయినా సరే రిటర్న్ ఇచ్చేస్తున్నాం. అది పక్కగా బిల్డింగ్లో పెడుతున్నాం. ఇక్కడ గోల్డ్ ఆ రకంగా మనం పెట్టగలుగుతాం కాబట్టే అది నిలబడుతుంది. మీరు వాష్ చేసేయండి, బ్రష్ చేసేయండి, కడిగేసుకోండి, క్లీన్ చేసేసుకోండి, మీకు నచ్చినట్టుగా వాడుకోండి, మీకు ఏమీ కాదు. ఎందుకనంటే పైన ఉన్నది పూర్తిగా బంగారం. అంటే తిరుపతి టెంపుల్ గురి వరకు ఏదైతే ఉంటుందో పైనంతా బంగారం ఉండి లోపల వచ్చేటోడికి కాపర్ వస్తుంది, అక్కడక్కడ అరుగుదల ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. ఆ టైప్ ఆఫ్లో ఇక్కడ ఐటమ్కి వచ్చేటోడికి సాలిడ్ ఐటమ్ పైన రేకు షీట్ గోల్డ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని షోల్డరింగ్ చేస్తామన్నమాట. ఆ షోల్డరింగ్ చేయటం వల్ల ఆ లుక్ అన్నది క్లియర్గా గోల్డ్ లుక్లా వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ చాలా మటుకు రోల్డ్ గోల్డ్లో కూడా దొరికేస్తున్నాయి కదా సార్ అని మీరు అనుకోవచ్చు. బట్ రోల్డ్ గోల్డ్ కలర్కి గోల్డ్ కలర్కి డిఫరెంట్ ఉంటుంది. రోల్డ్ గోల్డ్ కలర్ ఏ రకంగా వస్తుంది అని అంటే అది పౌడర్ తోటి తయారు చేస్తారు. గోల్డ్ కలర్ పూర్తిగా బంగారం తోటి మాత్రమే వస్తుంది. ఆ కలర్ ఈ పక్కన పెట్టేటోడికి చూసే వాళ్ళకి చాలా మటుకు అర్థమైపోతుంది. సార్ ఇంకోటి, ఇది కొనాలంటే సికింద్రాబాద్ జనరల్ బజార్కి రావాలా లేక తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడైనా కొనుక్కోవచ్చా? సార్ యాక్చువల్లీ ఏంటనంటే 916 తయారీ కంటే దీని తయారీ చాలా కష్టమైనది. ఎందుకనంటే ఒక 916లో ఏదైనా కొంచెం వంకర ఉంది అని అంటే మేము ఫైరింగ్ చేసేసి దాన్ని బఫింగ్ చేసేస్తాం. అదే వర్కర్ని నేను చెప్పేస్తున్నా, అది సింపుల్గా అయిపోతుంది. కానీ ఈ గోల్డ్ షీట్ వర్క్లో ఏదైనా కొంచెం ఉబ్బెత్తు వచ్చిందే అనుకోండి, అది ఫైరింగ్ చేయకూడదు. ఎందుకు ఫైరింగ్ చేయకూడదు అని అంటే ఫైరింగ్ చేస్తే పైన ఉన్న గోల్డ్ షీట్ ఏదైతే ఉందో
ఫైరింగ్ చేస్తే లెగిసిపోతుంది. అది ఫైరింగ్ చేయకుండా అంటే అలాంటి సొట్ట కానీ అలాంటి ఒక ఎక్స్ట్రా పీస్ కానీ రాకుండా తయారు చేయటం అన్నది కొంచెం టైం టేకింగ్ వర్క్. కాబట్టి మా స్టోర్లు మేము ఇంకా దిన 1 ఇయర్కి 2 ఇయర్కి పెంచుకుంటూ పోవడానికే మేము ఆలోచన చేస్తున్నాం. సరుకు రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది, కానీ ఇక్కడ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంది. ఎందుకనంటే అందరూ ఈ వర్క్ అయితే చేయలేదు సార్. 100% చెప్తున్నాను. ఖచ్చితంగా టాలెంట్ ఉండగలగాలి. నా దగ్గర ఉండే వర్కర్ ప్రతి ఒక్కడికి కూడా పూర్తిగా నేనే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నేను వాళ్ళకి నేర్పుకుంటూ వాళ్ళు సఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారని నాకు అనిపించినప్పుడే మనం ఇందులోకి వాళ్ళని పంపించాము. వాళ్ళు సెట్ కాలేని వాళ్ళని బయటికి కూడా పంపించడం జరిగింది. ఎందుకనంటే ఈ వర్క్ అన్నది చాలా సెన్సిటివ్ వర్క్. ఏదైనా కంప్లైంట్ వచ్చింది, బట్ ఏదైనా షీట్లు వేసింది, ఎక్కడైనా బంగారం ఏదైతే ఉందో రాలింది, బట్ ఈ ప్రాబ్లం వచ్చిందే అనుకోండి ఫర్ సపోజు, కానీ కస్టమర్ దగ్గర నేను ₹1 ఛార్జ్ తీసుకోకుండా అదేదైతే ఉందో పూర్తిగా నేనే బాధ్యత వహిస్తూ ఆ ఐటమ్ని 100% దాన్ని క్లియర్ చేసి కస్టమర్కి మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ రాకుండా వర్క్ చేసి ఇచ్చే సర్వీస్ అన్నది ఫ్రీ సర్వీస్ పెట్టాం. అప్పారావు గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిజంగా బంగారం మీకే అందం వచ్చింది. నేనే చెప్పాల్సింది కూడా నేనే ఈ కార్యక్రమంలో ముందుగా మీ తల్లిదండ్రులు అయినటువంటి గౌరవనీయ దంపతులు, పూజనీయ దంపతులు, అమ్మ వెంకటరమణ గారు, నాన్నగారి పేరు శంకరాచార్య గారికి నమస్కారం. తల్లిదండ్రుల సమక్షంలో కొడుకు ఇంతగా ఎదిగినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక స్వర్ణయుగపు కథానాయకుడు ఆ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఈ సాంప్రదాయమైన దుస్తుల్లో వచ్చారనిపిస్తుంది. ఎందుకంటే వారికి నగల గురించి ఆభరణాల గురించి చెప్పక్కర్లేదు. వారు చేసిన సినిమాల్లో చాలా ఆభరణాలు వేసుకున్నారు. ఈరోజు సుమన్ గారి అమృత హస్తాల మీదకి లాంచింగ్ జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ వ్యాపారానికి సంబంధించి, గోల్డ్కు సంబంధించి, కవరింగ్ సంబంధించి మీ పనితనం గురించి వృత్తిరీత్యా మీరు అందులోనే ఉన్నారు కాబట్టి ఆ వృత్తి పట్ల మీకు అంకిత భావం ఉంటుంది. అది ఎలా తయారు చేయాలన్నది కాబట్టి ఈ హైదరాబాద్ మహానగరం ఇంకా మీరు మ్యాన్ పవర్ని బాగా పెంచుకోవాలని. హైదరాబాద్ మహానగరం అంటే చిన్న విషయం కాదు కాబట్టి అందులో ఈ జనరల్ బజార్లో మీకు బోల్డ్ మంది వస్తారు కాబట్టి ఈ ఆనందకరమైన విషయంలో మా జబర్దస్త్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ మా నవీన్ తరఫున నవీన్ సతీష్ గారి ద్వారా మేము అందరం వచ్చినందుకు చాలా చాలా సంతోషం ఉంది. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సార్, నా జీవితంలో 100 తులాలు బంగారం వేసుకోవాలని. ఇప్పుడు అది ఉన్నా లేకపోతే ఇది ఉంటుందా? ఎంత ఉంటుంది? ఇలాగా ఉంటుందండి ఖచ్చితంగా. 100 తులాలు అని అంటే కేజీ అయింది. అది మగవాళ్ళు మెచ్చే నగలు అంటాం, కానీ మగ మహారాజులు మెచ్చే నగలు కూడా పెట్టారు బాబు. మీరు మగవాళ్ళ కోసం చాలా తాపత్రయపడుతున్నారు. తెల్లారులేస్తే ఆడవాళ్ళు ఈ మా నక్షత్రంతో వచ్చింది బంగారం కోసం పోయారు. మగవాళ్ళ కోసం కూడా మీరు పెద్ద పెద్ద వేశారు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. yes give him a big round of applause to త్రినాథ్ గారు. అలాగే వాళ్ళ శ్రీమతి గారికి కూడా ధన్యవాదాలు. డౌట్ ఏంది ఒకసారి క్లియర్ చేస్తుంది. ఒక బ్రాస్లెట్ తెప్పించే ఇది 22 క్యారెట్ ఒరిజినల్, దీనికి ఏం డిఫరెంట్ ఉంటుంది, ఏం కథ? నేను గిట్ట లక్షలు వచ్చి అక్కడ కొనుక్కున్నాను, వేరే దగ్గర కొంటున్నాను. ఇలాంటిది ఒక షాప్ మా దగ్గర ఉందని చెప్పేస్తే రేపన్నాడు ఫ్యూచర్లో అరెంజ్ అమ్మ దానికన్నా బెటర్ ఇదే కదా, లక్షలు అక్కడ తగిలేయడం కన్నా షోక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనీ గిట్ట రిటర్న్ బ్యాక్ అంటున్నారు. ఏంది ఏం కదా ఒకసారి చూద్దాం. ఏంది నీ బంగారం ఏంది, ఇదేంది, అసలు ఎంత చేంజింగ్ ఉందా? ఇప్పుడు చెప్పాలంటే దీనికి తగ్గట్టుగా ఈ మోడల్ ఉందండి. ఇప్పుడు మోడల్ కనట్లేదు అంటే ఓకే బట్ ఇప్పుడు దీనికి ఒక 80% డిఫరెంట్ ఉంది మోడల్ అయితే గనక. అండ్ ఫినిషింగ్ వచ్చేటోడికి ఏం చేంజ్ ఉండదు సార్. మీకు అదే నేను అంటున్నాను. ఇక్కడ ఏంటనంటే ఇప్పుడు మనం 916లో ఏ మోడల్స్ అయితే మనకి హైలైట్లో వెళ్తున్నాయి, ఏ మోడల్స్ అయితే కస్టమర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. యాజ్ ఏ వర్కర్స్ మేము ఓనర్స్ అనుకోండి, ఓన్లీ బిజినెస్ ఒకటే చూసుకుంటాం. మేము వర్కర్స్కి ఎంతసేపటికి మా ప్రయత్నం ఎంతసేపు ఏ రకంగా ఉంటుందంటే కస్టమర్కి మేము వర్క్ ఎలా చేస్తే నచ్చుతుంది, వ్యాపారం ఎలా చేస్తే నచ్చుతుందా అన్నది సెకండరీ అండి. అది కానీ కస్టమర్కి మేము వర్క్ ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అన్న తాపత్రం ఎక్కువగా ఉంటుంది వర్కర్కి ఎప్పుడు కూడా. నా పనితనం నచ్చాలనుకుంటాను కానీ నా వ్యాపారం నచ్చాలని నేను అనుకోను. నా పనితనం బట్టే నా వ్యాపారం ఉంటుంది అన్నది నా ఫీలింగ్. దీన్ని బట్టి చూస్తే నాకు చాలా అర్థమైంది ఏంటంటే బయట ఇప్పుడు 1 తులం బంగారం కొనాలంటే మినిమం 1,10,000 అవుతుంది టోటల్ వచ్చేసి, జిఎస్టీ, మేకింగ్ ఛార్జ్ అన్నీ వచ్చేసి. అంటే మన దగ్గరికి నుంచి కొనుక్కుంటే చాలా తక్కువ ధరలు వస్తుంది. షోకు సేమ్ యాస్టీజ్ బంగారం లాగానే ఉంది. మీరు ఇంకోటి లైఫ్ టైం వారంటీ అంటున్నారు. అవన్నీ గ్యారంటీలు ఉన్నాయి కాబట్టి 200% మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు పోయి షాప్లో కొనాలంటే కొనడమే కాదు, వాళ్ళు రేట్ చెప్తే కింద మెట్లకించి దిగి వెళ్ళిపోతున్నారు. బట్ మన దగ్గరికి నుంచి ఇలాంటిది ఒక ఐటమ్ ఉందని చెప్పేసి పబ్లిక్కి తెలిస్తే ఖచ్చితంగా కొంటారు.
చాలా మంది వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటది అని చెప్పేసి అని అంటున్నాను. ఇది గోల్డేనా? ఇది గోల్డెన్ మీరు వేసుకున్నది? ఇంటి దగ్గరికి వెళ్ళేసుకున్నాను. గోల్డ్ గోల్డ్ చూడండి మార్చారా అదేనా చూడండి. రాకెట్